भी याद दिलाता है कि कमजोर और असमर्थ सरकारें देश को कितना नुकसान पहुंचा सकती हैं। आपने 2014 में कांग्रेस की कमजोर सरकार को हटाया, बीजेपी की मजबूत सरकार बनाई, जिसके कारण आज देश से आतंकवाद का सफाया हो रहा है, चुन चुन करके सफाया हो रहा है। నా కుటుంబ సభ్యులారా ఈ రోజు సెప్టెంబర్ 26వ తారీఖు మన దేశం మీద సెప్టెంబర్ 26వ తారీఖున జరిగిన మన్నించాలి నవంబర్ 26వ తారీఖు ఈ రోజు ఈ దేశం మీద గతంలో ఒక దుర్ఘటన ఒక ఉగ్రవాది దాడి జరిగినటువంటి సంఘటన మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి। ఆ సంఘటనలో అనేక మంది పేద ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు। ఇది ఎందుకు జరిగిందంటే ఈ దేశాన్ని ఒక అసమర్థ ఒక చేతగాని ప్రభుత్వం ఒక నాయకుడు పాలిస్తుంటే నవంబర్ 21 లాంటి సంఘటనలు ఈ దేశంలో జరుగుతాయి। అందువల్ల 2014 సంవత్సరంలో దేశ ప్రజలు చేతగాని అసమర్థ కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిపి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఈ దేశానికి అందించింది। ఆ ప్రభుత్వం ఈ దేశంలోని ఏ మూలన దాక్కున్నటువంటి ఉగ్రవాదులైనా ఏరి ఏరి వేస్తూ ఈ దేశాన్ని శాంతి వైపు నడిపిస్తా ఉంది। నా కుటుంబ సభ్యులారా, ये तेलंगाना के सीएम ये इसे अपनी जागीर मानते हैं। केसीआर को आखिर दूसरी सीट पर चुनाव लड़ने की जरूरत क्यों पड़ी, वहां क्यों जाना पड़ा? कांग्रेस के राहुल गांधी को भी अमेठी छोड़कर के केरल में भागना पड़ा था, केसीआर को भी भागना पड़ा है। इसका एक बड़ा कारण बीजेपी के कद्दावर उम्मीदवार इटला राजेंद्र जी है, और दूसरा कारण किसानों और गरीबों का गुस्सा है। भगवान मल्लिकार्जुन के नाम पर सिंचाई की परियोजना बनाई, जिन किसानों ने घर खोया, जमीन खोई, उनको केसीआर ने अपने हाल पर ही छोड़ दिया। ऐसा पाप करने वालों को न तो भगवान मल्लिकार्जुन माफ करेंगे और न ही यहां के मरे गरीब किसान भाई बहन माफ करेंगे। నా కుటుంబ సభ్యులారా, ఈ ప్రాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం। మీరు ఆలోచించండి, ఎందుకు కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాలనే ఆలోచన వచ్చిందో ఒకసారి ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి। కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఓటమి భయంతోటి కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాల్సినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు। మీరు గతంలో చూస్తే అమేఠీ నుంచి రాహుల్ గాంధీ గారు వాయనాడికి ఎందుకు పోయిందంటే అమేఠీలో ఓడిపోతా అనేటువంటి భయంతో రాహుల్ గాంధీ అమేఠీ నుంచి వాయనాడు ఎట్లయితే పోయినారో ఇప్పుడు కేసీఆర్ కూడా గజ్వేల్ని వదిలేసి ఇంకో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది। అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పేద ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు కాబట్టి
వాళ్ళ కోపంలో మాడి మసి అయిపోతాననేటువంటి భయంతో ముఖ్యమంత్రి రెండో నియోజకవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. మల్లికార్జున స్వామి దేవుని పేరు మీద ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో ఇల్లు భూములు సర్వం కోల్పోయినటువంటి పేద రైతులని రోడ్డు మీద వదిలేసి పోయినటువంటి కేసీఆర్ ని చివరికి ఆ మల్లికార్జున స్వామి కాదు ఈ ప్రాంత రైతన్నలు కూడా క్షమించరుగాక క్షమించరు. భగవంతుని పేరు మీద ప్రాజెక్టు కట్టి ప్రజలని ముంచడం బాధాకరమైనటువంటి విషయం. నా కుటుంబ సభ్యులారా, केसीआर ने यहां के लोगों को धोखा देने का कोई मौका छोड़ा नहीं है। उन्होंने अगर काम किया होता तो सीएम को गजवेल के लोगों से माफी न मांगनी पड़ती। केसीआर की आदत झूठे वायदे करके उन्हें तोड़ देने की है। केसीआर ने दलित सीएम का वायदा करके तोड़ दिया। केसीआर ने दलित बंधु योजना का वायदा करके तोड़ दिया। केसीआर ने 2 बेडरूम वाले घर का वायदा करके उसे भी तोड़ दिया। केसीआर ने युवाओं को रोजगार का वायदा करके तोड़ दिया। केसीआर ने किसानों को पानी का वायदा करके उसे भी तोड़ दिया। केसीआर ने स्कीम्स का वायदा किया था, लेकिन बदले में सिर्फ और सिर्फ स्कैम्स दिए, स्कैम्स दिए, स्कैम्स दिए। केसीआर ने आपके बच्चों के लिए काम करने का वायदा किया था, लेकिन सिर्फ अपने बच्चों, अपने रिश्तेदारों के लिए काम किया। केसीआर ने आपकी आय बढ़ाने का वायदा किया था, लेकिन करोड़ों के घोटाले करके हर साल अपनी आय बढ़ा ली। क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो जनता से मिलता नहीं? आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? क्या तेलंगाना का ऐसा मुख्यमंत्री चाहिए जो सचिवालय भी न जाए? ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రి మనకు అవసరమా? 10 साल तक फार्म हाउस से सरकार चलाने वाले केसीआर को तेलंगाना के फार्मर अपने ने अब तो तय कर लिया है, वो परमानेंटली उसको फार्म हाउस ही भेज देंगे। నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే గజ్వేల్ ప్రజలని క్షమాపణ అడగాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చిండేది కాదు. అబద్ధపు హామీలు ఇచ్చిన వాటిని మరిచిపోవడం కేసీఆర్ నైజం. కేసీఆర్ తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి దళితుడని చెప్పి మరిచిపోయిండు. అదే రకంగా కేసీఆర్ తెలంగాణకి దళిత బంధు ఇస్తానని వాగ్దానం చేసి దళిత సోదరులని వంచిండు. డబుల్ బెడ్రూమ్ లేని పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేసిండు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకి నీళ్లు ఇస్తానని వాగ్దానం చేసి మరిచిపోయిండు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాములు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
చంద్రశేఖరరావు మీ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తానని చెప్పి, పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి కేవలం తెలంగాణ వచ్చినాక తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచుతా అని చెప్పి తన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమే? ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా? ఒకసారి ఆలోచించండి. ఏ రోజు సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి, సచివాలయానికి 10 సంవత్సరాలుగా రానటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ రైతన్నలు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పంపించాలని తెలంగాణ సమాజం ఈ రోజు నిర్ణయించుకుంది. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस पार्टी हो या फिर बीआरएस, इन दोनों की पहचान भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण और खराब कानून व्यवस्था, यही इन दोनों की पहचान है। इसलिए ये दोनों पार्टियां एक दूसरे की कार्बन कॉपी है और इसलिए मेरी बात याद रखिएगा, कांग्रेस केसीआर एक समान, दोनों से रहो सावधान। मैं बुला हुआ बोलेंगे, कांग्रेस केसीआर एक समान, आप कहेंगे दोनों से रहो सावधान। कांग्रेस केसीआर एक समान, दोनों से रहे सावधान। कांग्रेस केसीआर एक समान, दोनों से रहे सावधान। बीजेपी ही बढ़ाएगी तेलंगाना का मान। कांग्रेस केसीआर ओकटे ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. बीआरएस जैसी एक बीमारी का विकल्प कभी कांग्रेस जैसी दूसरी बीमारी विकल्प नहीं बन सकती। बीआरएस और कांग्रेस इन दोनों बीमारियों का इलाज सिर्फ और सिर्फ बीजेपी ही कर सकती है। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా అవినీతి, కుటుంబ పాలన, సంతుష్టీకరణ, చెత్త పరిపాలన వలనే కొనసాగుతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఒకదానికొకటి కార్బన్ కాపీ లాంటి. అందుకని తెలంగాణ ప్రజలారా, మీరు నా మాటలు గుర్తుంచుకోండి. కాంగ్రెస్ కేసీఆర్ ఇద్దరు ఒకటే. వారిద్దరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వల్ల మాత్రమే తెలంగాణ గౌరవం, తెలంగాణ ప్రతిష్ట పెరుగుతాయి తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. బీఆర్ఎస్ అనేటువంటి రోగానికి పోగొడదామని కాంగ్రెస్ లాంటి మరో మందేస్తే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు, ఒక రోగం పోవాలంటే ఇంకో రోగం, బీఆర్ఎస్ రోగం పోవాలంటే కాంగ్రెస్ రోగం తెచ్చుకోవద్దు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్, కాంగ్రెస్
అనే ఈ రెండు రోగాల నుంచి, ఈ రెండు వ్యాధుల నుంచి తెలంగాణను రక్షించి